భారతదేశ ప్రజలు ఇక్కడ కుల మత భేదం లేకుండా ఒక భిన్నత్వంలో ఏకత్వం అంటే కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు కులం ఏదైనా మతం ఏదైనా ప్రాంతం ఏదైనా భారతీయులందరూ ఒకటే అనేటువంటి నినాదంతో భారతదేశంలో చాలా శాంతియుతంగా జీవిస్తున్నటువంటి ఒక ప్రజలను ఈ బీజేపీ గవర్నమెంట్ ముఖ్యంగా నరేంద్ర మోడీ అమిత్ షాలు కలిసి ప్రజల్లో చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఎన్నికల కమిషన్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఈ రకమైనటువంటి ఎన్నికలు నిర్వహించి అంటే సిగ్గు శరము లేనటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ చేస్తున్నటువంటి దుర్మార్గం భారతదేశ ప్రజలు బట్టలు విప్పి రోడ్డు మీద తిప్పి కొట్టి ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను ఒక సీనియర్ సిటిజన్గా నేను జీర్ణించుకోలేక ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గం ప్రతి రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఎస్సీలను చీల్చడం ఈ రకంగా అంటే ఈ దేశంలో ప్రజలందరూ చదువుకోలేదా? వాళ్ళు నిరక్షరాస్యులా? వాళ్ళు నిర్వీర్యమైపోయారా? వాళ్ళ లోపల శౌర్యం లేదా? ధైర్యం లేదా? ఈ దుర్మార్గమైనటువంటి మోడీని, దుర్మార్గమైన అమిత్ షాలను అదే కాకుండా నెహ్రూ ఫ్యామిలీ మీద పడి నెహ్రూ చేసినటువంటి సేవల్లో మీ సేవలు ఏంటి? మీరు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారా? లేకపోతే మీరు ఏదన్నా పని చేశారా? మీరు చిన్న 11 సంవత్సరాల్లో ఏదన్నా ప్రాజెక్టులు కట్టారా? శిశు బ్యాంకులో ఉన్నటువంటి నల్లదానాన్ని తెచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షల చొప్పున బ్యాంకులు ఎత్తున్నాడు, 10 పైసలు కూడా లేదు. నల్లదానం తేలేదు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో, దుర్మార్గమైనటువంటి పథకాలతో, దుర్మార్గమైనటువంటి ఎత్తుగడలతో, కుయుక్తులతో, కుట్రలతో, మోసాలతో దేశాన్ని, దేశ ప్రజలను ఇంకెంతో కాలం మాత్రం మీరు మభ్య పెట్టలేరు. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిటైర్ అయినట్టు సీనియర్ ప్రొఫెసర్ను, సీనియర్ సిటిజన్ కూడా. ఇంతవరకు నా జీవితంలో భారతదేశంలో జరిగినటువంటి ఎలక్షన్స్ని కానీ, భారతదేశంలో పనిచేసినటువంటి ఇంతకుముందు ఈ బీజేపీ ప్రభుత్వానికన్నా ముందు పనిచేసినటువంటి ప్రైమ్ మినిస్టర్లను కూడా చూశాను. వారి యొక్క పని ధోరణి, వారు దేశ సేవ చేసినటువంటి తీరును అన్ని రకాలుగా నేను గమనించాను. కానీ నిన్నగాక మొన్న బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ భారత ఎన్నికల కమిషన్ చీఫ్ అయినటువంటి జ్ఞానేష్ కుమార్ ఆయన చేస్తున్నటువంటి దురాగతాలు, దుర్మార్గాలు, ఆయన నిర్వహించినటువంటి ఎన్నికల నిర్వాహకం దేశ ప్రజలే కాదు ప్రపంచ దేశాల్లో అందరూ ప్రజలు చూస్తున్నారు. దేశం యొక్క సిగ్గు తీసేస్తున్నారు, దేశం యొక్క పరువు తీసేస్తున్నారు, దేశం యొక్క గౌరవం ఏమన్నా ఉంటే మొత్తం భూస్థాపితం అయిపోతున్నది. ఇంత జరిగినా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా మాదేం పొరపాటు లేదని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎదురు తిరిగి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి యొక్క రుజువులను కూడా కాదని నిస్సిగ్గుగా మానవత్వం లేని ఒక దుర్మార్గమైనటువంటి దృక్పథంతో, దృష్టితో ఈ ఎలక్షన్స్ జరిగినాయని చెప్పేసి యావత్ భారత ప్రజానీకం ముక్కున వేలేసుకుని నివ్వరపోతున్నది. దీనికి కారణం నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టరు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిన కాడి నుండి ఇప్పటి వరకు ఆయన చేయిస్తున్నటువంటి యొక్క దుర్మార్గాలన్నీ భారత ప్రజానీకం చూస్తున్నది. నిన్నగాక మొన్న మెక్సికో దేశంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక యువకుడిని కాల్చి చంపారు. అక్కడ మెక్సికో ప్రజలు భారీ ఎత్తున తిరుగుబాటు చేసి వీధుల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాని, ఆ లేడీ ప్రధాని రిజైన్ చేయమని, రాజీనామా చేయమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నటువంటిది వేస్తున్నారు. అదే కాకుండా గతంలో జరిగినటువంటి శ్రీలంకలో జరిగినటువంటి ప్రజా ఉద్యమం, అది అక్కడ ఉన్నటువంటి రాజపక్షే ప్రభుత్వం కూలిపోయి రాజపక్షే వంశానికి చెందినటువంటి దేశాన్ని విడిచి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంత దుర్మార్గమైన పాలనను ఎక్కడ కానీ, ఎప్పుడు కానీ ప్రజలు దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఆఖరికి శ్రీలంక పార్లమెంటును కానీ, మినిస్టర్ల యొక్క గృహాలను కానీ ఎదురు తిరిగి వాళ్ళను అడ్డి రోడ్డు మీదకి ఇచ్చి బట్టలు విప్పి కొట్టినటువంటి సంఘటన మనం చూసాం. అదేవిధంగా ఫిలిప్పీన్స్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రజా తిరుగుబాటు వచ్చింది. నిన్నగాక మొన్న నేపాల్ దేశంలో జరిగినటువంటి ప్రజా వ్యతిరేకత, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ ప్రజాస్వామ్యం కావాలని పోరాటం చేసే అవన్నీ మనం చూస్తున్నాం. అంటే భారతదేశానికి కూడా భారతదేశ ప్రజలు ఇక్కడ కుల మత భేదం లేకుండా భారతదేశము ఒక భిన్నత్వంలో ఏకత్వం అంటే కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా భారతీయులందరూ ఒకటే అనేటువంటి నినాదంతో భారతదేశంలో ఐకమత్యంతో చాలా శాంతియుతంగా జీవిస్తున్నటువంటి ఒక ప్రజలను ఈ బీజేపీ గవర్నమెంట్ ముఖ్యంగా నరేంద్ర మోడీ అమిత్ షాలు కలిసి ప్రజల్లో చిచ్చు పెట్టడం,
కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఎన్నికల కమిషన్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఈ రకమైనటువంటి ఎన్నికలు నిర్వహించి, అంటే 7,45,00,000 ఓట్లు ఉన్నాయని కమిషనే ఎన్నికల కమిషనే చెప్పింది. కానీ 5 లక్షల ఓట్లు ఎక్కడ పడ్డాయి? ఆకాంక్షించబడ్డాయా? దిగిపడ్డాయా? ఎవడన్నా వేసాడా? దానికి అడ్రస్ లేదా? దానికి దాఖలాలు లేవా? దానికి నిరూపణ చేసేటువంటి పద్ధతి లేదా? అంటే సిగ్గు శరము లేనటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్వర్ కుమార్ చేస్తున్నటువంటి దుర్మార్గం భారతదేశ ప్రజలు బట్టలు ఇప్పి రోడ్డు మీద తిప్పి కొట్టి అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను ఒక సీనియర్ సిటిజన్గా నేను జీర్ణించుకోలేక ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. అదే కాకుండా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గం ప్రతి రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఎస్సీలను చీల్చడం, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం, హిందువులను చంపి ముస్లింల మీద నేరాలు వేయడం, క్రిస్టియన్ చర్చిలను, క్రిస్టియన్ మతాన్ని కూడా నిన్నగాక మొన్న బండి సంజయ్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రకటన ఏంటంటే తిరుపతికి వెళ్ళి అక్కడ మీకు బైబుల్ కావాలన్నా భగవద్గీత కావాలన్నా అని చెప్పేసి ఈ రకంగా. అంటే ఈ దేశంలో ప్రజలందరూ చదువుకోలేదా? వాళ్ళు నిరక్షరాస్యులా? వాళ్ళు నిర్వీర్యమైపోయారా? వాళ్ళ లోపల శౌర్యం లేదా? ధైర్యం లేదా? ఈ దుర్మార్గమైనటువంటి మోడీని, దుర్మార్గమైన అమిషాలను పద్ధతి మార్చుకోకపోతే దేశ ప్రజలందరూ తిరుగుబాటు చేసేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి ఇతర దేశాల్లో జరుగుతున్నట్టు ఉదాహరణలు నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశం ఏం తక్కువ కాదు. భారతదేశానికి ఒక పవిత్రమైనటువంటి నిర్దిష్టమైనటువంటి చరిత్ర, సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి. కానీ దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఇక మీరు మీ పద్ధతి మార్చుకుంటారా, లేకపోతే ప్రజలను ఈ విధంగా ముప్పు తిప్పలు పెడతారా? మేము నక్సలైట్లను చంపాలని మీకు ఎవడు చెప్పాడు? అంటే నక్సలైట్లు వాళ్ళు ఆదివాసీల యొక్క హక్కుల గురించి, ఆదివాసీల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాలని చెప్పి వాళ్ళు అడవులోకి వెళ్తే వాళ్ళను వేలాది మంది సైనికులను వాళ్ళను హతమారుస్తున్నారు. ఈ హతమార్చేటువంటి హక్కు నీకు ఎవరిచ్చిండు? నీకు ఎవడు చెప్పిండు? ఈ రకంగా సామాన్య జైలుల మీద నేరాలు వేసి కోట్లకు లాగి ఈ దుర్మార్గమైనటువంటి పాలన మాకు వద్దు, మీరు వెళ్ళిపోండి అనేటువంటి రోజులు ప్రజల నుండి వస్తుంది. ఈ ప్రజా తిరుగుబాటును మాత్రం మీరు జీర్ణించుకోలేక దేశం విడిచి వెళ్ళిపోయేటువంటి రోజులు వస్తాయి. ఏదైతే ఈ శ్రీలంకలో, ఫిలిప్పీన్స్లో, నేపాల్లో జరిగినటువంటి వాటి ప్రభావం మన దేశ ప్రజల మీద ఉంటుంది. మన దేశ ప్రజలు ఇంతవరకు శాంతియుతంగా చూస్తున్నారు, శాంతి స్వభావంతో ఉన్నారు, శాంతి కాముకులు, ధర్మాన్ని కట్టుబడి ఉన్నటువంటి వారు. కానీ అధర్మము, అసత్యము, అక్రమాలను, దుర్మార్గాలను వాళ్ళు చూసి ఎంతో కాలం మాత్రం జీర్ణించుకోలేక మిమ్ములను తరిమి కొట్టే రోజు, మీ పార్టీని భూస్థాపితం వచ్చే రోజు వస్తుంది. అదే కాకుండా నెహ్రూ ఫ్యామిలీ మీద పడి నెహ్రూ చేసినటువంటి సేవల్లో మీ సేవలు ఏంటి? మీరు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారా? లేకపోతే మీరు ఏదన్నా పని చేశారా? మీరు వచ్చినట్టు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో ఏదన్నా ప్రాజెక్టులు కట్టారా? ప్రజలకు ఏమన్నా? తర్వాత శిశు బ్యాంకులో ఉన్నటువంటి నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షల చొప్పున బ్యాంకులు వేస్తున్నాడు, 10 పైసలు కూడా లేదు. నల్లధనం తేలేదు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో, దుర్మార్గమైనటువంటి పథకాలతో, దుర్మార్గమైనటువంటి ఎత్తుగడలతో, కుయుక్తులతో, కుట్రలతో, మోసాలతో దేశ ప్రజలను ఇంకెంతో కాలం మాత్రం మీరు మభ్యపెట్టలేరు. ఆ మభ్యపెట్టినటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తే మీ బ్రతుకులు బండారం బయటపడి మీరు దేశం నుండి వెళ్ళిపోవాల్సినటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఒక సీనియర్ సిటిజన్గా మిమ్మల్ని శపిస్తున్నాను, మిమ్మల్ని శాసిస్తున్నాను. మీరు మార్చుకోకపోతే మీ పద్ధతి, మీ దేశ విధానము, మీ విదేశ విధానం మార్చుకోకపోతే మీ దేశ ప్రజలు మాత్రం క్షమించరు. మీ యొక్క భవిష్యత్ మాత్రం మీరు ఈ విధంగా చేస్తే రానున్న భవిష్యత్ పౌరులు ఏ విధంగా జీవిస్తారు? అంటే ఏమైనా కులాలు, మతాలు, ఈ వైషమ్యాలతోనే బతకాలన్నా? మీ పాలనలో ఇప్పటివరకు ఏం మంచి జరిగింది? కాబట్టి మోడీ షాలను ఈ దేశం నుండి బహిష్కరించాలి. కమిషన్ జ్ఞానేశ్వర్ కుమార్ని మాత్రం నడి రోడ్డుకు తీసుకొచ్చి బట్టలిపి కొట్టి దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి నేను ఉక్రోషంతో చెప్తున్నాను. ఒక జీర్ణించుకోలేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ఆ రకంగా మీ దేశ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గమనించండి, దేశ ప్రజలు అందరూ ఒక్కటే, భిన్నత్వంలో ఏకత్వము. ఆ రకంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్ని మతాలు కలిసినటువంటి భారతదేశం ఆసేతు హిమాచలం వరకు ఉన్నటువంటి దేశ ప్రజలు గమనిస్తున్నారు, గమనించాలి.
దాన్ని జీర్ణించుకోకుండా ఒక్కో రోజు ఏదో రోజు వస్తుంది. మనం అందరం బజారుకు వచ్చి వాళ్ళను బజారు చీడ్చి ఈ ప్రభుత్వాన్ని, ఈ బీజేపీని, ఈ కుట్రలను కుతంత్రాలను నేను కూలదోయకపోతే దేశ పౌరులకు భవిష్యత్తు లేదని చెప్పేసి మరొకసారి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఉక్రోషంతో, ఎందుకంటే నేను ఒక సీనియర్ సిటిజన్గా నాకు హక్కు ఉంది కాబట్టి హక్కును నేను ఈ విధంగా నేను వెలిబుచ్చుతున్నాను. కాబట్టి దేశ ప్రజలారా, మీకు విజ్ఞప్తి, నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏంది అని చెప్పేసి అంటే, మోడీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మోడీ ప్రజలను చీల్స్తున్నాడు, విభజిస్తున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, అనేక కుట్రలు చేస్తున్నాడు. ప్రతి రాష్ట్రంలో రాజకీయ నాయకులను కొంటున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నాడు. ఇది దుర్మార్గము, ఇది దుశ్చర్య, ఇది కుట్రలు, ఈ కుతంత్రాలు ఇక ముందు సాగితే మాత్రం ఏదో ఒక రోజు మీరు ఈ దేశం నుండి వెళ్ళిపోయేవలసి వస్తుంది. మీ బీజేపీ మాత్రం దుర్మార్గమైనటువంటి పార్టీ, ఇది భూస్థాపితం అయ్యే రోజులు దగ్గరున్నాయని చెప్పేసి హెచ్చరిస్తూ, జై భారత్, జై భీమ్.